హెల్త్ న్యూస్ మీకోసం. పెద్దపేగు క్యాన్సర్ అనేది ఒకప్పుడు వయసు మీద పడిన వారిలోనే కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తోంది. 50 ఏళ్లలోపు వారిలోనూ కోలన్ క్యాన్సర్ కేసులు చాలా దేశాల్లో గమనిస్తున్నట్లు లాన్సెట్ పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటోంది. పెద్దపేగులో క్యాన్సర్కు ఖచ్చితమైన కారణం ఏంటన్నది తెలియరాలేదు. కానీ పేగు క్యాన్సర్లకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో అతిగా శుద్ధి చేసిన పదార్థాలతో కూడిన పాశ్చాత్య ఆహార పద్ధతి, అంతగా శారీరక శ్రమ చేయకపోవటం, బాల్యంలో యాంటీబయోటిక్ మందుల్ని ఎక్కువగా వాడటం, పేగు బ్యాక్టీరియాలో మార్పులు, జన్యుపరమైన అంశాల వంటివి పర్యావరణ ప్రభావాలతో మిళితమై ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నాయి. పెద్దపేగు క్యాన్సర్ను ముందుగానే గుర్తించగలిగితే చికిత్స తేలికవుతుంది, ఫలితాలు కూడా బాగుంటాయి. మలంలో రక్తం పడటం వంటి హెచ్చరిక సంకేతాలను పసిగట్టడం చాలా ముఖ్యం. అయితే చిన్న వయసు వారు దీన్ని పెద్దగా పట్టించుకోరు. మలంలో రక్తం పడటాన్ని పైల్స్, జీర్ణకోశ సమస్యలుగా భావిస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు, మలం నల్లగా రావటం, తరచూ విసర్జనలో మార్పులు, కడుపులో ఏదో తెలియని ఇబ్బంది, బరువు తగ్గటం, ఇదమిత్తమైన కారణం లేని రక్తహీనత వంటి హెచ్చరికల మీద కన్నేసి ఉంచాలి. ఇలాంటివి కనిపిస్తే నిర్లక్ష్యం తగదు. డాక్టర్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి. పెద్దపేగు క్యాన్సర్ను ముందుగానే గుర్తించడానికి కొలనోస్కోపీ పరీక్ష తోడ్పడుతుంది. ఒక మాదిరి ముప్పు గలవారు 45 ఏళ్ల వయసు నుంచి దీన్ని చేయించుకోవచ్చు. ఏదేమైనా పెద్దపేగు క్యాన్సర్ పట్ల అంతా అవగాహన కలిగి ఉండాలి. తొలి లక్షణాలను గుర్తించడం, వీలైనంత త్వరగా డాక్టర్ని కలవడం ద్వారా జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు.